హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంట్లోనే సింపుల్ అండ్ టేస్టీగా 10 మినిట్స్లో వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ని తయారు చేసుకుందాం. ఇది మీ లంచ్ బాక్స్లోకి లేదా డిన్నర్లోకి పర్ఫెక్ట్ రెసిపీ అవుతుంది. ఆలస్యం ఎందుకు, ఈ రెసిపీని స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఎల్లుల్లి, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలను వేసి ఒక 2 లేదా 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్న ఉల్లిపాయ ముక్కల్లో 1 కప్పు క్యారెట్ ముక్కలు, 1 కప్పు పచ్చి బఠానీ, 1/2 కప్పు క్యాప్సికమ్, 1/2 కప్పు స్వీట్ కార్న్ వేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతుండగానే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మిల్లీ మేకర్లను వేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్ట్ వెజిటేబుల్స్కి కలిసేలా ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసుకోవాలి. ఈ రైస్కి వెజిటేబుల్స్ కలిసేలా ఈ రైస్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు మంటని హై ఫ్లేమ్లో పెట్టి రైస్ని ఫ్రై చేసుకోవాలి. ఈ రైస్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు దమ్ చేయాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి కొంచెం పుదీనా, స్టవ్ ఆఫ్ చేసుకుని అరచెక్క నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలి. ఈ నిమ్మరసం వేసుకోవడం వల్ల రైస్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు చూశారుగా, చాలా సింపుల్ అండ్ టేస్టీ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మీరు ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ తప్పకుండా చెప్పండి. నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్.